కదా. అంటే ఇది చూస్తున్నామంటే జరిగినటువంటి పరిణామాలు పొద్దున్నుంచి అంటే ఎగ్జాక్ట్గా 11:45కి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది, ఇందాక ఎండ్ అయింది, ఇంకా ఎండ్ కాలేదు, మరి కొద్ది నిమిషాలు ఎండ్ కాబోతుంది కదా. ఇదంతా కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది పొలిటికల్ టర్న్గా మారినటువంటి నేపథ్యంలో మీ పార్టీ నుంచి ఏం చెప్తారు? తీవ్రంగా కనిపిస్తున్నాను సార్. అవి అర్థం పద్ధం లేని వ్యాఖ్యలు, ఇవి వ్యక్తిగత వికారాలతో కూడిన వ్యాఖ్యలు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అప్పుడేదో అరెస్ట్ అప్పుడు పెట్టింది ఎన్నికలకు సంబంధించిన ఒక కేసు, అది తేలికగా ఆర్ఎస్ కుమార్ తీర్పు ప్రకారం బెయిల్ వచ్చే కేసు కాబట్టి అందులో అరెస్ట్ అనేవి ఉండవు. అదేదో అరెస్ట్ చేయబోయి ఇక్కడ ఏదో ఇదైనట్టుగా ఇవంతా మాట్లాడడం తప్పు, ఇది అనవసరమైన విషయం. తర్వాత హైకోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తూ ఆ కేసు తీసివేయడం జరిగింది. ఎందుకంటే అందులో వారు చెప్పినట్టు అక్కడ ఇది లేని పరిస్థితులు లేవనే అంశం. కాబట్టి ఇటువంటి వాదన చేయడం అనేది వారి విచక్షణగా వదిలేస్తున్నాను. ఇక్కడ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావడం అనేది వారి అవివేకానికి లేదా వారికి వ్యక్తిగత వికారానికి, వ్యక్తిగత వ్యతిరేకతకి వాళ్ళ మీద చిట్టుబాబు గారు వారు పూర్తి సార్ అంటే శాంతి ప్రసాద్ గారు మొత్తం చెప్పిన తర్వాత మీ వర్షం చెప్పండి. మీ వర్షం చెప్పారు కాబట్టి దాన్ని ఖండిస్తూ శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను చాలా కానీ వాడకుండా సంయమనం పాటిస్తున్నా, వాడకుండా సంయమనం పాటిస్తున్నా. కట్టేసుకోండి చిట్టిబాబు గారు, భాషను మాట్లాడుతున్నా చాలా దారుణమైన సంబంధం ఏంటి? ఏం మాట్లాడతావు? అక్కడ పోలీసులు అక్కడ కేసులు పెట్టారు, అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం వేరు. సంబంధం ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చి పిచ్చి మాటలను తీసుకొచ్చి డిబేట్ లో చిట్టుబాబు గారు 1 minute అండి, 1 minute చిట్టుబాబు గారు కాదు. దయచేసి ఆయన కొద్దిగా కట్టేసుకోమనండి, సమయంతో మాట్లాడమనండి. ఆ భాష మాకు తెలుసు. నువ్వు ఏంటి, నీ యొక్క వార్త ఏంటి, నీ యొక్క ఇంక్లేషన్ మాకు అన్ని తెలుసు. నువ్వు దయచేసి మాలాంటి వాడు ఉన్నప్పుడు కొద్దిగా సమయం పాటించి నేర్చుకోండి, కొద్దిగా సమయం. ఇక్కడ కోర్టు యొక్క అనుమతి ప్రకారము అతనికి బెయిల్ అనేది మంజూరైంది. చిట్టుబాబు గారు మీరు కంటిన్యూ మాట్లాడుకుని పోతే అర్థం కాదు చూసే వాళ్ళకి. శాంతి ప్రసాద్ గారు చెప్పిన తర్వాత మీకు సమయం ఇస్తాను, మీ సమయం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి, మీ వర్షం చెప్పండి. ఒకటి చిట్టుబాబు గారు వారి ప్రభుత్వాన్ని ఆరోపణలు చేశారు కాబట్టి వారు ఖండిస్తున్నారు, ఖండిస్తూ మాట్లాడుతారు. దాని తర్వాత మీ సమాధానం చెప్పండి. మీ మధ్యలో ఇంటర్వ్యూ కాకండి. ఒక నిమిషం చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు ప్లీజ్ 1 minute అండి, మీరు ఒక్క నిమిషం బాగా. చిట్టుబాబు గారు వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏంటైనా? ప్రభుత్వాన్ని పార్టీని మాట్లాడారు, వ్యక్తిగతంగా మాట్లాడుతూ వెకిలి అంటారు. తెలుసు అతనికి వెకిలి అంటే ఏంటో తెలుసా? పార్టీగా సంబంధం అక్కడ ఉద్యోగాలు ఉండాలి, మాట్లాడతా You don't have any శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం అండి. చిట్టుబాబు గారు మీకు ఒకటే నిమిషం సమయం ఇస్తున్నారు, మీ వర్షం చెప్పండి. చిట్టుబాబు గారు మీరు చెప్పేది వినిపిస్తుందండి. చిట్టుబాబు గారు మీరు కంటిన్యూ చెప్పుకుంటే పోతే కాలేదు. 1 minute అండి ప్లీజ్, ఒక నిమిషం ఆగాలి. ఇది ఒక నిమిషం ఆగాలి. చిట్టుబాబు గారు మీరు ప్లీజ్ మ్యూట్ పెట్టాల్సి వస్తుంది, చిట్టుబాబు గారు మీకు ఒక నిమిషం. చిట్టుబాబు గారు ఒకటి 1 minute ప్లీజ్. ఆయన
ఆపకుండా నన్ను ఆపుతాడు, ఆయన ఆపారు. యా, ఆయన ఆగే, వారు కూడా ఆగారు. ఒక నిమిషం మీరు ఆగండి, మీరు ఆగండి, ఒక నిమిషం మీరు ఆగండి. వ్యక్తిగతంగా వెళ్ళకండి, వ్యక్తిగతంగా మాట్లాడకండి. యా, ఒకటి చిట్టుబాబు గారు ఒకటి క్లారిటీ, అతను ఒకటి చెప్తున్నారు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, సంబంధం దాన్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని వారు చెప్తున్నారు. ఆయన లేదంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడి నేను వ్యక్తిగతంగా మళ్ళీ రైట్, ఓకే 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 అండి, ఓకే, ఒక నిమిషం అండి. ఎస్, శాంతి ప్రసాద్ గారు వారు చెప్పండి, ఒక నిమిషం. రైట్, 1 minute. నేను పార్టీని విమర్శించాను, పార్టీని మాట్లాడాను, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాను. అతను కూడా అదే అంటున్నారు, పార్టీని విమర్శించవద్దు, మీకు తెలియకుండా ఉండాలి. పార్టీని ఆ, విమర్శించాను, నేను పార్టీ ఒకటి చిట్టుబాబు గారు, ఇంతకు మీరు ఇది ఒకటి చిట్టుబాబు గారు, మీరు కూడా బీజేపీలో ఉన్నారు, మీ బీజేపీ కూడా కూటమే కదా, మీరు ఉన్నారా అసలు? లేదు. నేను ఈ కూటమిని వ్యతిరేకిస్తూ బీజేపీ బీజేపీ ఈ కూటమిని వ్యతిరేకిస్తూ ఈ చంద్రబాబుతో చేతులు కలపడం దౌర్భాగ్యం. బీజేపీ తన సిద్ధాంతాన్ని వదిలేసి పెట్టుకుందని నేను పార్టీకి దూరంగా ఉన్నాను. రైట్, ఓకే ఓకే ఓకే, మీ దగ్గరికి వస్తాను. రైట్, చిట్టుబాబు గారు మీ వర్షన్ చెప్పారు కూడా, ఓకే, క్లారిటీ ఇచ్చారు మీ వర్షను. వారు చెప్పండి శాంతి ప్రసాద్ గారు, వారు చెప్పిన తర్వాత మీకు సమయం ఇస్తాను, మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి ప్లీజ్. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడలేదు, రైట్, ఒక నిమిషం ఆగండి ఆగండి ఆగండి. వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాడు, అందుకని నేను రియాక్ట్ అయ్యాను. గౌరవిస్తాం, మేము ఇంకా తగ్గి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇక్కడ జరిగిన సంఘటన తెలంగాణలో హైదరాబాద్ లో ఒక సినిమాకు సంబంధించిన అంశంలో అక్కడ అసలు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని అంశం అది. కేవలం సినిమా ప్రమోషన్ సంబంధించిన అంశం. దానికి అక్కడ తెలంగాణలో జరిగిన సంఘటనకి